వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పచ్చూరు నియోజకవర్గం కొత్తగల్లపాలెంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మాడిగానే గొర్రెలే మేపుకుంటావు అనుకుంటా ఆయన ఏమైండేవాడు? ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు. చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. రెండు పనులు చేయి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండంగా వాడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. మీలాంటి కుర్రాలను చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ నేను మాట్లాడుతున్న వారికి రా, మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను. మీ కుటుంబం పైకి రావాలి. ఇల్లు కట్టిస్తాను, ఇమీడియట్ చేయమంటాం. ఇల్లు శాంక్షన్ చేసేయండి. ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి, కట్టించేద్దాం. ఇల్లు కడతారులే, అయిపోతుంది. ఇది ఏమా అందుకనమ్మా గొర్రెలకి ఇక్కడ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫాడర్ కల్టివేషన్ చేద్దాం. క్యాప్టివ్ యూనిట్ ఉన్నాయి, ఆ యూనిట్స్ పెట్టిద్దాం. ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది. ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే అంతమంది కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం. చేద్దాం. 2.5 lakhs లో వస్తుంది ఇది. అండ్ 50,000 బీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం 3 లక్షలు ఇస్తాం సార్. 3 లక్షలు ఇచ్చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసేసి ఇది నా ఉద్దేశం. గేదెలు వద్దన్నా కదా నువ్వు, గొర్రెలే కావాలి. రండి, ఇవ్వండి. ఇల్లు కట్టేస్తారు, కట్టమంటాం. వీళ్ళంతా ఏదైనా ఖర్చులు ఉంటే ఇవ్వండి, నేను ఇస్తాను. సీఎం రిలీఫ్ డబ్బులు ఇస్తాను, మీరు ఇవ్వండి. నువ్వు సంవత్సరానికి నేను మాట్లాడతాను. ఓకే రా, కవర్ది 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 డబ్బులు ఏదమ్మా పట్టుకోమ్మా. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? ఎక్కడుంది గ్యాసు? తీసి బయట పెట్టారా? ఎందుకు ఇక్కడ పెట్టారు? ఇట్రా, నూరా అమ్మా, నూరా. ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారమ్మా? ఇదేనా ఇంటి జాగా అంతా? ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి జాగా బాగానే ఉంది. నీళ్ళు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు, బాగా కట్టుకోవచ్చు. తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి, గార్డెన్ గేర్డెన్ వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. ఓకే అమ్మా. ఇట్రా, ఎటు తీసుకుంటావా? ఇటు రండి, ఇటు రామ్మా. రామ్మా, నువ్వు ఇట్రా, ఈ పక్క రండి.
ఆ పక్కన ఓకే అమ్మా రండి సార్ మాకు ఇప్పుడు ఆడుతున్నాం సార్ మాకు ఏదైనా సహాయం చేయండి సార్ ఏమన్నా చెప్పాను కలెక్టర్ చెప్పాను ఇమ్మంటాం Yes, sir. చేస్తాను మీరు అది వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి Yes, sir. ఆ ఫ్యామిలీ కూడా ఓకే పిల్లలకి చూద్దాం ఓకే వరం సార్ వరం నుంచి ఎప్పుడు దగ్గరికి రాలేదు అలాంటివి మీతో ఉంటామంటే వరం సార్ ముసలి దగ్గర నుంచి అందరూ మా జనరేషన్ లో చూస్తాం అనుకోలేదు. మేము అనుకోలేదు సార్ అసలు మా ఊళ్ళో అసలు వాళ్ళ పండగ ఉంది సార్ వాళ్ళందరూ. థ్యాంక్ యూ అమ్మా చేద్దాం ఓకే సార్ పోనీ నమస్కారం నమస్కారం రండి అక్కడ మాట్లాడదాం సభకు రండి నమస్కారం అమ్మా ఓకే ఇక్కడ సిమెంట్ రోడ్ లేకపోయారా సిమెంట్ ఉంది కానీ బీటీ రోడ్ మంచిపడి ఇప్పుడు వేస్తున్నాం శాంక్షన్ తీసుకున్నాం అంతకుముందు 3-4 రోడ్లు మనం నమస్కారం మాకు పెద్ద గోళ అని అంటారు సార్. ఆయన పొద్దున్న పూజారి సార్. బాగానే ఉంటారు ఇక్కడ పూజారులంతా కూడా ఈయన పూజారి సార్. నమస్కారం అండి. మాట్లాడాలని నేను అడుగుతున్నాను సార్. ఈ ఊర్లో పెద్ద గోళ సార్. ఆయన పార్టీ కూడా కొద్దిగా పెట్టు సార్ చాలే కళ్ళలో పడుతుంది చాలేనా కాళ్ళల్లో పడుతుంది లోపలికి వెళ్ళిపోం లోపలికి అది దేవుడి దగ్గర పెట్టి అట్లా పంపించాడు సార్. దేవుడికి తగ్గించి ఇచ్చేయి రండి మాకంతా పిల్లల ప్రతి ఊరు పెద్ద గోళ్ళని ఉంటారు సార్. నాకు చెప్పినట్టు వింటూ ఉంటాం అంతా. ఇప్పుడు మీ ఊర్లో ఈ దేవాలయం ఎప్పుడు కట్టారు? 7 సంవత్సరాలు అంతకుముందు కొద్ది గుడి కట్టుకున్నాము. గుడి తీసేసి 7 సంవత్సరాలు ఎవరు మీరే కట్టారా? మీ ఆధ్వర్యంలో కట్టారా? ఎవరు కట్టారు? మీరే కట్టారు మన సాంబశివరావు కూడా అని 2012లో కట్టారు సార్. మంచి దేవాలయం కట్టారు. చాలా సంతోషం. ఓకే ఏం కావాలి మన యాదవులకి కొంతమంది గొర్రెలు ఇస్తున్నారు సార్. ఊరంతా బాగు చేస్తాము. ఏం చేయాలో వర్కౌట్ చేస్తాను. అదే మీటింగ్ దగ్గరికి రా. మీటింగ్ రండి, నేను మాట్లాడతా. పొల్లి 2 పొల్లి ఎక్కడ కొట్టాలి? ఇదేనా? ఇక్కడ
చాలు రండి మీటింగ్ రండి అక్కడ రా పెద్దయినా అక్కడ రా మీటింగ్ రండి పెద్ద